వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే బెల్లంకొండ శ్రీనివాసు, మంచు మనోజు, నారా రోహిత్ నటించిన భైరవం అనే మూవీ చూసిన. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోయి చూసిన. సినిమా చూసిన తర్వాత ఇది భైరవం మూవీ కాదరా నాయన, వీళ్ళు ముగ్గురు కలయికలు వచ్చిన మారణ హోమం. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే ఇందులో ఉన్న ముగ్గురు హీరోలు ప్రాణ స్నేహితులు చిన్నప్పటి నుంచే. సో ఇందులో మనోజ్ గారిని, ఎస్పెషల్గా మనోజ్ గారి మీద చేతేస్తే మాత్రం ఊరుకునేది లేదు మన బెల్లంకొండ. అలాగనే కాకుండా మన నారా రోహిత్ వేసినా కానీ ఊరుకోడనమాట, అడ్డుపడతాడు. సో వీళ్ళిద్దరంటే బాగా ఇష్టం. అందులో మనోజ్ అంటే ఇంకెక్కిష్టం. అంత ఇష్టమైన వ్యక్తికి ఈయన లాస్ట్కి వచ్చేసరికి చంపాలనుకుంటాడు ఆయనని, మనోజ్ని. ఎందుకు అనేది మీరు థియేటర్స్లో చూస్తారు. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి బెల్లంకొండ బెల్లంకొండ బెల్లంకొండ. ఎందుకు బెల్లంకొండ అంటున్నా అంటే సినిమా ఇంటర్వెల్లో బెల్లంకొండ, సినిమా క్లైమాక్స్లో బెల్లంకొండ, సినిమా ఎంట్రీ లెవెల్లో బెల్లంకొండ, సినిమా లవ్ స్టోరీలో బెల్లంకొండ. సో ఎక్కడ చూడు బెల్లంకొండ పర్ఫార్మెన్స్ ఎరగదీసిండు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి ఇంటర్వెల్లో. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఎక్కడ కూడా ఇంత బోర్ కొట్టకుండా, అంటే మన మంచు మనోజ్ గారి మాస్ అపియరెన్స్ డైలాగులు కానీ అండ్ క్లాస్ అపియరెన్స్ మన నారా రోహిత్ గారి డైలాగులు కానీ అవి చాలా నీట్గా పగడబందిగా ప్లాన్ చేసుకున్నారనమాట. ఇందులో మెయిన్ కట్టప్ ఎవరో మీరు సినిమా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు మెయిన్ కట్టప్ ఎవరు. ఇక్కడ చెప్పేస్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో నారా రోహిత్ అండ్ మంచు మనోజ్, వీళ్ళిద్దరు కంటే ఎక్కువసేపు స్క్రీన్ ప్లే ఉంది మాత్రము బెల్లంకొండ శ్రీనివాస్ గారిది. మూడో పాజిటివ్ వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంగ్, గూస్ బంప్స్ వస్తాయి. ఆ దేవుడు వచ్చేసి ఏదైతే ఉంటుందో బెల్లంకొండ శ్రీనివాస్ గారికి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అదే కాకుండా ఒక హీరోకి స్కెచ్ చేస్తారనమాట. ఆ స్కెచ్ చేసినప్పుడు లేపేయడానికి చూసినప్పుడు మన బెల్లంకొండ గారిని కొద్దిగా సైడ్ ట్రాక్ పట్టిస్తారు. ఆయన పడే కంగారు ఉంటుంది చూడండి, ఆయన పడే టెన్షన్, నా భూతో నా భవిష్యత్తు, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా చూపెట్టిండ్రు, ఏమాత్రం తగ్గలేదు. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే ఒక హీరో గురించి మాత్రం టూ మచ్ ఎమోషన్ గా ఫీల్ అయినా. అదే కాకుండా రా అండ్ రస్టిక్ ఫిలిం అనిపించింది. ఒక మాస్ సినిమా చూసిన అనే ఫీలింగ్ అయితే కొట్టింది. ఎస్, రికమెండబుల్. ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీ తోటి ఈ సినిమా చూసేయండి, ఎంజాయ్ చేయండి.